హలో ఫ్రెండ్స్, అప్పుడెప్పుడో జీ తెలుగులో ప్రసారం అయిన నేను ఆయన ఆరుగురు అత్తలు అనే సీరియల్ అయితే మీలో కొంతమందికి అయితే ఇప్పటికే గుర్తుండే ఉంటుంది. అయితే ఆ సీరియల్లో నటించిన పావని రెడ్డి అయితే ఆ సీరియల్ హీరోని ప్రేమించి పెళ్లి చేసుకోవడం అయితే జరిగింది. పెళ్ళై కొన్ని రోజులు అయితే వీళ్ళు హ్యాపీగానే ఉన్నారు. కానీ హఠాత్తుగా ఏమైందో ఏమో కానీ ఆ సీరియల్ హీరో అయితే చనిపోవడం జరిగింది. ఇంకా అప్పటి నుంచి పావని రెడ్డి అయితే ఒంటరిగానే మిగిలిపోయింది. అయితే ఈమెకి తర్వాత తమిళ్ బిగ్ బాస్లో అయితే అవకాశం రావడం జరిగింది. ఇంకా ఆ బిగ్ బాస్లో అయితే తన ప్రేమ గురించి చెప్పుకుంటూ పావని రెడ్డి అయితే కన్నీరు పెట్టుకుంది. ఇంకా అదే బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసిన అమీర్ కూడా పావని లవ్ స్టోరీకి అయితే ఎమోషనల్ అయిపోయాడు. ఇంకా అప్పటి నుంచి వీళ్ళిద్దరు అయితే ప్రేమలో అయితే పడడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత అయితే ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. అలాగే కొన్ని రోజులైతే లివింగ్ రిలేషన్షిప్లో అయితే ఉన్నారు. ఇంకా ఇద్దరు కూడా వాళ్ళ పెద్దలను అయితే ఒప్పించి ఘనంగా పెళ్లి అయితే చేసుకున్నారు. ఇంకా తెలుగు ప్రేక్షకులకు పావని రెడ్డి అయితే ఎంతో సుపరిచితమే. అందరూ కూడా పావని రెడ్డి పెళ్లి గురించి తెలిసి చాలా మంది అయితే శుభాకాంక్షలు అయితే వెలువ చేశారు. ఇప్పుడైనా నువ్వు మంచిగా ఉండాలి, చాలా జీవితాన్ని కోల్పోయావు, ఇప్పటి నుంచి నువ్వు హ్యాపీగా ఉండాలి అంటూ పావని రెడ్డికి అయితే విషెస్ అయితే తెలియజేశారు. అయితే వీళ్ళిద్దరూ షేర్ చేసుకున్న వీళ్ళ పెళ్లి ఫోటోలు అయితే ఇప్పుడు నెట్టింట వైరల్గా మారిపోయాయి. అయితే అమీర్ అనే వ్యక్తి ఒక కొరియోగ్రాఫర్, చాలా పెద్ద పెద్ద సినిమాలకి కూడా కొరియోగ్రాఫర్ అయితే చేశాడంట. పావని రెడ్డి ప్రస్తుతం తమిళ్లో అయితే ఒక సీరియల్లో అయితే నటిస్తుంది. అలాగే ఇన్ఫ్లుయెన్సర్గా కూడా చాలా బిజీగా ఉందనే చెప్పవచ్చు. మరి వీళ్ళ పెళ్లిపై మీ అభిప్రాయం ఏంటో కూడా కమెంట్ అయితే చేసేసేయండి. మీలో ఎంతమందికి ఆయన నేను ఆరుగురు అత్తలు అనే సీరియల్ ఇప్పటికీ గుర్తుందో కూడా చెప్పేసేయండి. మరి వీరిద్దరి జంటకి మీరు కూడా మీ కామెంట్స్ రూపంలో అయితే విషెస్ అయితే తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.